హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురాం భగవాన్కి జై, గౌర్ నితాయ్కి జై, పంచతత్వాకి జై, జగద్గురు ప్రభుపాదికి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామ్నే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवम श्री चैतन्य ईश्वरम. हरे कृष्ण जय जगन्नाथ जय जगन्नाथ स्वामी महाराज की जय. ఈరోజు మనం మృత్యు అంటే ఏంటి తెలుసుకుందామండి. లాస్ట్ టూ డేస్ కూడా మీరు సేమ్ టాపిక్ గురించి విన్నారు కదా. ఈరోజు మనం భగవద్గీత 10వ అధ్యాయం 29వ శ్లోకం చూద్దాం. దీనిలో మృత్యు గురించి ఏం చెప్తున్నారో చూద్దాము. మాతాజీస్ ఎవరి దగ్గరైనా తెలుగు భగవద్గీత బుక్స్ ఉంటే ఓపెన్ చేసి పెట్టుకోండి మాతాజీ. నేను శ్లోక చదువుతాను, ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. నా దగ్గర తెలుగు బుక్ లేదు. చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. అనంతశ్చాస్మినాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం. అనంతాశ్చాస్మినాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతాం అహం. భావము చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. పలు పడగల నాగులలో నేను అనంతుడను, జలవాసులలో నేను వరుణ దేవతను, పితృదేవతల్లో నేను ఆర్యముడను, నియమాలను అమలుపరిచే వారిలో నేను మృత్యుదేవత అయిన యముడను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. అయితే దీనిలో నాగులలో నేను అనంతుడిని అని చెప్తున్నారు, తర్వాత జలచరాలలో నేను వరుణుడని అని చెప్తున్నారు, నెక్స్ట్ ఇంకా యాన్సిస్టర్స్లో నేను అర్యముడిని అని చెప్తున్నారు, తర్వాత నీతి నియమాలని పాటించే వాళ్ళలో నేను నీతి నియమాలు పాటించే వాళ్ళలో మృత్యువుకి హెడ్ అయిన యముడిని అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఇక్కడ మన లాస్ట్ టాపిక్ ఈరోజు మనకి తీసుకుంటున్నాం అనమాట. ఈరోజు మృత్యు అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మనకి ఎవరికి మృత్యు అంటే ఇష్టం ఉంటుందండి? అందరం జీవించి ఉండాలని అనుకుంటాం, కానీ ఎవరు నేను చచ్చిపోవాలి, నేను అసలు అంటే మనం ఎవరింట్లో అయినా సరే జనరల్గా మామూలుగా ఎవరైనా పుట్టారనో, లేకపోతే ఎవరికైనా వివాహం జరుగుతుందనో, లేకపోతే ఇంకేదైనా మంచిగా ఏదైనా ఎవరైనా బాగా చదువుకున్నారు, లేకపోతే సీట్ వచ్చింది, ఐఐటీలో సీట్ వచ్చింది, అలాంటి విషయాలు ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, జనరల్గా అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వింటారనమాట. అవునా, అలా జరిగిందా, అంత మంచి జరిగిందా, అలా మాట్లాడుకుంటారు. అదే ఎవరైనా చావు గురించి కంటిన్యూస్గా మాట్లాడుతున్నారనుకోండి, జనరల్గా కొంచెంసేపు విన్నాక ఏం చెప్తారంటే, ఇంకా చాలు ఆపేయి, అది వెళ్ళలేకపోతున్నాను, చావు గురించి మాత్రం మాట్లాడద్దు అని చాలా ఖచ్చితంగా చెప్తూ ఉంటారనమాట. ఒకసారి బాంబేలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉందన్నమాట. అయితే ఆ క్యాన్సర్ హాస్పిటల్లో అక్కడ చాలామంది ఏంటంటే ఏజ్డ్ వాళ్ళే ఉన్నారనమాట. అది ఓన్లీ స్పెషల్ వార్డ్ 55 అబవ్ ఉన్న వాళ్ళకి అది ఆ క్యాన్సర్ హాస్పిటల్ అనమాట. అయితే ఇక్కడ డాక్టర్స్ ఏమో ఎప్పుడైతే వాళ్ళు మొత్తం పేషెంట్స్ అందరినీ చెక్ చేయడానికి ఆ హాస్పిటల్లో అంటే అడ్మిట్ అయ్యి ఉంటారు కదా, అలాంటి వాళ్ళని చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ పేషెంట్స్ అందరూ ఏం చేస్తారంటే, వాళ్ళు
అందరూ ఎవరి మొబైల్‌లో వాళ్ళు కూర్చొని ఆ మొబైల్ చూసి చెక్ చేసుకుంటూ, దానిలో మెసేజ్‌లవి చెక్ చేసుకుంటూ కూర్చుని పోతున్నారనమాట. అయితే అదేంటంటే వాళ్ళు ఏదో జస్ట్ బాగా మొబైల్‌కి అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఆ మొబైల్‌ని చెక్ చేసుకోవడం అనేది కాదు. అక్కడ విషయం ఏంటంటే, వాళ్ళకి ఆ డాక్టర్ వచ్చి మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. మీరు ఈ మెడిసిన్స్ వేసుకోవాలి. ఇంకా ఇన్ని రోజులు అక్కడున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళనమాట. ఇంకొంతమందికి 3 మంత్స్ టైమ్, కొంతమందికి 2 మంత్స్ టైమ్, ఇంకొంతమందికి 1 ఆర్ 2 ఇయర్స్ టైమ్ ఉన్న పేషెంట్స్ అనమాట అక్కడున్న వాళ్ళందరూ. పైగా ఏజ్ కూడా ఒక సర్టెన్ ఏజ్ క్రాస్ చేసిన వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళందరికీ చాలా భయంగా ఉంటుందనమాట. ఎలాగా ఎవరికైనా సరే ఏజ్ అనే కాదు. మరీ చిన్న పిల్లలకైతే తెలియదు కాబట్టి వాళ్ళకి ఓకే. కానీ మిగతా టైంలో ఏంటంటే మనకి చాలా భయమేస్తుంది గదా! మృత్యు అనేసరికి. ఈ పేషెంట్స్ అందరి విషయాల్లో కూడా అలాగే ఉందనమాట. ఆ పార్ట్ వినకూడదు అని అనుకుంటున్నారు. డాక్టర్ వచ్చి మాట్లాడే మాటలు వాళ్ళకి ఇష్టం లేదనమాట. అందుకే ఏంటంటే డాక్టర్‌ని అవాయిడ్ చేయడానికి ఏదో మొబైల్ ఏదో చూసుకుంటున్నట్టు అలా అలా చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే మనం కూడా అనమాట. మిగతా టాపిక్స్ అన్నీ దేని గురించైనా మనం చాలా వినడానికి ఇష్టం చూపిస్తాము. బాగా శ్రద్ధగా వింటాము. కానీ మృత్యువు దగ్గరికొచ్చేసరికి అందరూ ఏమనుకుంటామంటే జనరల్‌గా ఎవరైనా మన ఎదురుగా ఎవరైనా చనిపోతున్నా సరే జనరల్‌గా వాళ్ళకి టైమొచ్చింది వాళ్ళు చనిపోయారు. నాకింకా టైముంది. నేనింకా యంగ్‌గానే ఉన్నాను. లేకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ ఇంకా వాళ్ళ ఆరోగ్యంగానే ఉన్నారు. ఏం కాదు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మృత్యు అనేది ఏ టైంలో ఎలా అయినా రావచ్చు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఆహ్, ఇంకొకటి ఎలా అంటే ఇప్పుడు ఒకసారి ఒక పోలీసు దొంగ ఏమో ఎవరింట్లోనో దొంగతనం చేశాడు. చేసి పోలీసుని చూసాడు. పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. పోలీస్ కూడా ఆ దొంగని తరుముతున్నాడనమాట. అన్నీ మొత్తం చాలా చాలా వీధుల్లోకి అటు దూరిపోయి, ఇటు దూరిపోయి ఆ ఇంట్లో నుంచి ఈ గోడ మీద నుంచి, ఆ గోడ మీద నుంచి అలా దూకి దూకి పరిగెత్తుతున్నాడు. వెనకాల ఈ పోలీస్ కూడా పరిగెత్తుతూ ఆహ్, ఆహ్, దొంగని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడనమాట. లాస్ట్‌కి ఇంకా ఎక్కడి వరకు వచ్చేసాడంటే, ఇంకా ఆ రోడ్ ఎండ్ అయిపోయిందనమాట. పోలీస్ కూడా దగ్గరికొచ్చేసాడు. ఇంకా దొంగకి ఇంక పరిగెత్తడానికి అవకాశమే లేదనమాట. అలాంటి స్టేజ్‌లో ఇంకా అప్పుడు చేతులు 2 పైకెత్తేసాడనమాట. మన పరిస్థితి కూడా అంతే. మనం జీవించున్నన్నాళ్ళు ఏం చేస్తామండి? అటు పరిగెత్తుతాం. ఆ మెటీరియలిస్టిక్ థింగ్, నా పిల్లలు, నా భర్త, నా చదువులు, నా కెరియర్, తర్వాత నా జాబ్ ఇలా మా వీళ్ళు నా రక్త సంబంధికులు, వీళ్ళు బయట వాళ్ళు ఎన్నో డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటాము. తర్వాత ఎన్నో ఎంజాయ్‌మెంట్లు ఈరోజు నా దగ్గర ఇదుంది. నేను ఎలా ఎంజాయ్ చేయాలి? ఇలా రకరకాలుగా మనం ఆలోచించి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటామనమాట. భగవంతుడిని మాత్రం చూడము. లేకపోతే ఆ మృత్యు అనే దాని గురించి మనం అసల ఆలోచించము. భగవంతుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మనలో చూడమనమాట. భగవంతుడిని చూడకూడదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు భగవంతుడిని చూసామంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. మన లైఫ్ చాలా సిస్టమాటిక్‌గా ఉండాలి. చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం అనమాట. ఎందుకు భగవంతుడి దగ్గరికి రారు అనంటే మనకి నచ్చినట్టు మన లైఫ్‌ని మనం లీడ్ చేయడానికి అవ్వదు. ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా, రిలీజియన్ తీసుకున్నా సరే, మనకేంటంటే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక మంచి మనం సత్వగుణంలో ఉండాలి. మంచి లక్షణాలను అలవాటు చేసుకోవాలి. అలాగైతేనే మనం భగవంతుడిని చేరుకోగలుగుతాము. ఆ రూల్స్, రెగ్యులేషన్స్ మనకి నచ్చవనమాట మనలో చాలా మందికి. అందుకనే ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్లరు. ఎప్పుడైతే మనకి కష్టాలు వచ్చి కూరుకుపోయి ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ దొంగకి చూడండి ఇంకా రూట్ లేదనమాట. ఎటు పరిగెత్తడానికి ఇంకా రోడ్ లేదు. ఆ టైంలో ఏం చేశాడు? సరెండర్ అయిపోయాడనమాట. చేతులు 2 పైకెత్తేసాడు. ఆ పోలీస్ ముందు. అదే రకంగా ఏంటంటే మనం కూడా మృత్యువు ముందు అదే రకంగా చేతులెత్తేస్తాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఒకసారి ఈ ఈ మృత్యువుని లైఫ్ అడిగిందనమాట. ఏమని డెత్‌ని అడిగింది. ఏమని అడిగిందంటే, "ఏంటి నన్ను చూస్తే అందరూ భయపడిపోతారు. అదే నువ్వంటే మాత్రం అందరికి చాలా ఇష్టం ఎందుకు?" అని ఒకసారి మృత్యువు ఆహ్, జీవించి ఉన్న పర్సనాలిటీని అడిగిందనమాట. అప్పుడు ఆ లైఫ్ ఏమని చెప్పిందంటే, "నువ్వు బిటర్ ట్రూత్‌వి. నేనేమో స్వీట్ లైని." అందుకే అంటే బిటర్ ట్రూత్ అంటే చేదుగా ఉన్న నిజం అన్నమాట. మృత్యు అనేది మనకి చేదుగా ఉంటుంది కానీ అది నిజం. పచ్చి నిజం అన్నమాట మృత్యు అనేది. కానీ ఈ జీవించి ఉండడం అనేది ఏంటంటే స్వీట్ లై అని చెప్పింది. స్వీట్ లై అంటే అర్థం ఏంటంటే తియ్యగా, మధురంగా ఉన్న
అబద్ధం అనమాట. అంతే కదండీ! ఎన్నాళ్ళు బతుకుతాం తెలీదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు. ఎవరికి ఏ టైం వస్తుందో తెలీదనమాట. ఎప్పుడైనా మనకి ఏదైనా జరగచ్చు. ఇదంతా మనకి తెలిసినా సరే మళ్ళీ మనం అదే మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి చావు చేదుగా ఉంటుంది. కానీ అది పచ్చి నిజం అనమాట. దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. చేయాలి అనంటే ఏం చేయాలండి? మనకి అంటారు కదా! మృత్యు అనేది మనకి ఫైనల్ ఎగ్జామ్. మన ఈ జీవితం మొత్తం మనకి టెస్ట్‌లనమాట. ఎన్నో టెస్ట్‌లు ఇప్పుడు మనం ఏ మెడికల్ కాలేజ్‌లోనో లేకపోతే ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌లోనో మనం జాయిన్ అవ్వాలంటే ఏం చేస్తామండి? మన నర్సరీ నుంచి మన స్కూల్ స్టార్ట్ చేస్తాం. నర్సరీ నుంచి స్టార్ట్ చేసి అలా నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ, యూకేజీ అలా ఫస్ట్ నుంచి 10థ్ వరకు చదువుతాం. తర్వాత ఇంటర్మీడియేట్ చదువుతాం. తర్వాత బీటెక్ కాలేజ్‌లోనే జాయిన్ అయ్యి అప్పుడు మనకి ఇంజినీరింగ్‌లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాం. ఆ తర్వాత మనకి ఈ ఆ తర్వాత మనకి జాబ్ రావడం అనేది జరుగుతుందనమాట. ఈ మృత్యువు కూడా ఏంటంటే మనకి 2 రకాల ప్రపంచాలున్నాయి నిజానికి. ఆ 2 రకాల ప్రపంచాలకి ఈ మృత్యు అనేది ఒక డోర్ లాంటిది. జనరల్‌గా మనం ఎలా ఆలోచిస్తామండి? మృత్యువుతో అక్కడితో అయిపోయింది జీవితం అని. కాదు. అక్కడ తర్వాత కూడా ఇంకా ఉంది అని చెప్తున్నారనమాట. మనకి ఏ రకంగా అయితే మన జీవితం మొత్తం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటామో, మనకి జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి ఒక పరీక్ష లాంటిదనమాట. ఆ పరీక్షలన్నీ మనం ఒక్కొక్కటి పాస్ అవుతూ నెక్స్ట్ స్టేజ్‌కి ఎలా అయితే నెక్స్ట్ క్లాస్‌కి మనం వెళ్తూ ఉంటామో, అలాగే మన పరీక్షలు పాస్ అవుతూ వెళ్తూ ఉంటామనమాట. చివరికి మనకి మృత్యు అనేది ఫైనల్ ఎగ్జామ్ అనమాట. ఆ ఫైనల్ ఎగ్జామ్ బీటెక్ ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. అందులో మనం బాగా పెర్ఫార్మ్ చేసి మంచిగా మనం మార్క్స్ అవి తెచ్చుకుంటే ఏమవుతుందండి నెక్స్ట్ మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మృత్యు సమయంలో భగవద్గీత 8వ అధ్యాయంలో మనం చాలా శ్లోకాల్లో మనం నేర్చుకున్నాం అనమాట. ఏంటండి లాస్ట్‌లో ఎవరైతే నా చేతనంతో ఎవరైతే ఈ దేహాన్ని వదులుతారో వాళ్ళకేమవుతుంది, నేను వాళ్ళకి ఆహ్, ఆహ్, నా దగ్గరికి వాళ్ళు వస్తారు అని భగవంతుడు అష్యూరెన్స్ ఇస్తున్నారనమాట. మళ్ళీ వాళ్ళకి ఈ జన్మ మృత్యువుల సైకిల్‌లో పడాల్సిన అవసరం లేదు. భగవద్ధామానికి చేరుకోవడానికి మనకి అర్హత లభిస్తుంది అని భగవంతుడు మన 8వ అధ్యాయంలో మృత్యు గురించి మనం కొన్ని శ్లోకాల్లో నేర్చుకున్నామనమాట. తర్వాత మృత్యు అనేది ఫైనల్ టెస్ట్. మృత్యు సర్వహరశ్చాహం మొత్తం అన్నీ పోతాయన్నమాట మృత్యువుతో. అయితే ఇక్కడ ఎలాగ మనకి ఈ బీటెక్ తర్వాత మనకి జాబ్ ఎలాగైతే వస్తుందో, మనం ఇన్ని సంవత్సరాల్లో మనం పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకి చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ ఈ స్టేజ్ వరకు మనం కంటిన్యూస్‌గా మనం ఎన్నో ఆహ్, ప్రాబ్లమ్స్‌ని, సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసుకుంటూ ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనం భగవంతుడిని వదలకుండా గట్టిగా పట్టుకొని భగవంతుడి యొక్క ఆయన భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ ఎప్పుడైతే మనం భగవంతుడికి అలా సేవ చేస్తూ ఉంటామో 8వ అధ్యాయంలో భగవంతుడు చెప్పారు కదా! మనకి లాస్ట్ "యం యం వాపి స్మరణ్ భావం చరిత్యంతే కళేవరం." ఆ శ్లోకంలో చెప్పినట్టు లాస్ట్‌లో ఏమవుతుందండి మనకి భగవంతుడు గుర్తుకొస్తారనమాట. మామూలుగా అయితే అంత ఈజీ కాదు. మనకి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. జపం చేసేటప్పుడు మనకి ఎన్ని సార్లు మనం ఆరోగ్యంగా ఉన్నాం. మనకి ఏ ప్రాబ్లము లేదు. చక్కగా కూర్చొని మన మైండ్‌ని మనం ఫోకస్ చేయొచ్చు. కానీ మనం ఎన్ని సార్లు జపం చేసేటప్పుడు భగవంతుడిని గుర్తు తెచ్చుకోగలుగుతున్నాం. ఏదో కొన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుంది. గుర్తు తెచ్చుకునే సందర్భాల కంటే గుర్తుకు రాని సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. అది మనం ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పుడు. మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఏవో మనకి లేనిపోని టెన్షన్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకొని మన మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుందే తప్ప, మనకి ఫిజికల్‌గా అయితే మనం ఫిట్‌గానే ఉన్నాం. కానీ అలాంటిది మృత్యు సమయంలో ఎవరి లైఫ్ కొంతమందికసలు సడన్ డెత్ వస్తుందనమాట. కనీసం ఎవరి గురించి కానీ, కృష్ణ గురించి కానీ, ఏదైనా వాళ్ళకిష్టమైన దాని గురించి కూడా ఆలోచించుకునే అవకాశమే ఉండదనమాట. టక్కున అంతా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. ఫాస్ట్ ట్రాక్‌లో అయిపోతుందనమాట. కొంతమందికి చాలా టైం ఉంటుంది. మనకి ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం జపం చేసేటప్పుడు జపం అంటే ఏంటంటే కంప్లీట్‌గా మనం అది ఎర్లీ మార్నింగ్ చేస్తూ ఉంటాము. అలా చేసేటప్పుడే మన కాన్షియస్‌నెస్‌ని, మన చైతన్యాన్ని మనం భగవంతుడి మీద పెట్టలేకపోతే, మృత్యు సమయంలో ఏమవుతుందండి, మనకి అన్నీ సరిగ్గా ఆర్గన్స్ ఏవి పనిచేయవు. మన మైండ్ కూడా ఉండదు. చాలా భయంగా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఎలా భగవంతుడిని గుర్తు తెచ్చుకోగలం? అది చాలా చాలా టఫెస్ట్ పని అన్నమాట. చాలా కష్టమైన పని. అందుకే ఏం చెప్తున్నారండి భగవంతుడు, ఆచార్యులు వాళ్ళందరూ మనకి ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ నుంచి కూడా
ఫస్ట్ నుంచి కూడా మనం భగవద్భక్తి అనేది చాలా బాగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడేమవుతుంది, ఇప్పుడు రోజంతా మనం ఎక్కువ ఒకే విషయం గురించి నేను ఎలా అయినా సరే కొంతమంది పిల్లలు ఉంటారనమాట. బీటెక్ అయిపోగానే నేను ఎలా అయినా జాబ్ చేయాలి. లేకపోతే నేను ఇంటర్ అయిపోగానే జేఈలో, ఐఐటీలో ఎలా అయినా సరే నేను సీట్ కొట్టాలి అని చెప్పేసి చాలా పట్టుదలగా ఉంటారనమాట. ఇంకా ఆళ్ళు ఏ పని చేస్తున్నా సరే, వాళ్ళు ఏది చూసినా సరే, వాళ్ళకి రోడ్డు మీద ఏది చూసినా వాళ్ళకి దాంతోనే రిలేట్ చేసుకుంటూ ఉంటారు. ఏ పని చేస్తున్నా సరే వాళ్ళకి ఐఐటీలో కొట్టడమో, లేకపోతే బీటెక్ అయిపోగానే జాబ్ కొట్టడమో ఇలాంటి విషయాల మీదే ఉంటుందనమాట ఎక్కువ. అప్పుడేమవుతుందండి వాళ్ళకి వచ్చే కలలు కూడా నైట్ వచ్చే కలలు కూడా అదే రకంగా ఉంటుంది. ఆ జీల్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలా అయినా సరే సాధించాలి అని. మనం కూడా ఏంటంటే అంతే జీల్ మనం గుర్తు తెచ్చుకోవాలనమాట. మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, లేకపోతే జాబ్ వచ్చిన కొత్తలో మన జాబ్ తెచ్చుకోవడానికి, లేకపోతే ఆ చదువులో మనం మంచి హై పొజిషన్‌లో ఉండాలి అనే దానికి మనం ఎంత తప్పించి ఉండేవాళ్ళమో, ఈ మృత్యు అనేది మనకి అంతకంటే చాలా చాలా గొప్పది అన్నమాట. ఇనాస్పిషియస్ కాదు. మృత్యు గురించి ఎవరైనా ఇంట్లో మాట్లాడుకోవాలి అంటే, "ఎందుకు అదంతా మాట్లాడతావు? అది ఇనాస్పిషియస్ మాట్లాడొద్దు. అని అది మంచిది కాదు, శుభసూచకం కాదు, అశుభం మాట్లాడొద్దు" అని అంటారు. కానీ మృత్యు అనేది అశుభం ఎలా అవుతుంది? మనకి ఏం చెప్తున్నారంటే మృత్యు అనేది భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి గేట్ లాంటిదన్నమాట. ఎప్పుడైతే మనం ఆ ఫేజ్‌లోకొచ్చి ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని మనం అంటే ఆ మృత్యు అనే సిట్యుయేషన్‌ని మనం ఎప్పుడైతే ఫేస్ చేసి దాని నుంచి బయటపడతామో అప్పుడు ఆధ్యాత్మిక జీవితం లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క గేట్లు తెరుచుకుంటాయన్నమాట. భగవంతుడిని చూసే అవకాశం లభిస్తుంది మనకి. ఇప్పుడు మనం పరీక్షిత్ మహారాజ్‌ని చూసుకున్నామనుకోండి. ఆయన చూడండి 7 రోజుల్లో నువ్వు చనిపోతావు. ఆయన చాలా ధార్మికమైన రాజు. చాలా మంచి రాజు అన్నమాట. ధర్మాన్ని పాటించే రాజు. తర్వాత ఆయన ప్రజలందరినీ కూడా ఆయన బిడ్డల్లా చూసుకున్నారు. అంత మంచి రాజు, అంత బాధ్యత కలిగిన రాజు కి ఏమైందంటే ఆయన లాస్ట్‌లో శమిక ఋషి కుమారుడు 7 సంవత్సరాల బాబు అతన్ని కర్స్ చేసినప్పుడు, శపించినప్పుడు ఏమైందంటే ఆయన అయ్యో! ఏంటి నేను ఇన్ని రోజులు ఇంత బాధ్యతగా ఉండి చాలా డ్యూటిఫుల్ రాజుని నేను. బాధ్యతాయుతంగా ఉన్న రాజుని. అలాంటి నన్ను పట్టుకొని ఇంత చిన్న అబ్బాయి ఇంతగా శపించేస్తాడా? అతను కూడా మంచి భక్తుడే. అయినప్పటికీ కూడా తిరిగి రివర్స్ ఏమీ మాట్లాడలేదు. పైగా ఆహ్, పైగా యాక్సెప్ట్ చేశారనమాట దాన్ని. దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఆయన అహం కానీ దేన్ని బయటికి ఆహ్, దాన్ని అసలు ఆ విషయమే అసలు రాలేదనమాట. యూజువల్‌గా రాజు అనే వాళ్ళకి చాలా అహంకారం అవన్నీ ఉంటుందనమాట. అలాంటివేమి చూపించుకోలేదాయన. ఆ కర్స్‌ని శాపాన్ని ఆయన యాక్సెప్ట్ చేసేసి ఆయన అంగీకరించారు. అంగీకరించి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? 7 రోజులే టైం ఉంది. ఆ 7 రోజుల్లో నేనేం చేయాలి? అని చెప్పేసి ఆయన ప్రిపరేషన్‌కి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే అక్కడ రాజు చాలా మంచి భక్తుడు కాబట్టి ఆయనకి తెలుసు మృత్యు అనేది మన లైఫ్‌కి ఎండ్ కాదు. ట్రాన్సిషన్ పీరియడ్ అన్నమాట. ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నాను నేను అని అర్థం చేసుకొని ఏం చేశారంటే నెక్స్ట్ ఎలాగా భగవంతుడిని చూడబోతున్నాను, భగవద్ధామానికి చేరుకోబోతున్నాను అనే ఒక హ్యాపీనెస్‌తో ఆయన ఆహ్, సుఖ మహర్షి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత భాగవతం అంతా వినడము అదంతా జరిగిందనమాట. అంటే ఇక్కడ ఆయనకి తెలుసు ఈ మృత్యు అనేది ట్రాన్సిషన్ పీరియడ్. ఒకసారి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఒకసారి ఒక ఫాదర్ ఉన్నారనమాట. ఒక తండ్రి ఉన్నారు. వాళ్ళ కుమార్తెకి అతను ఒక పర్ల్ నెక్లెస్ ఇచ్చారనమాట. అంటే ముత్యాలతో తయారు చేసిన ఒక నెక్లెస్‌ని ఇచ్చారు. ఇచ్చి ఆ పాపకి చెప్పారనమాట. ఆ పాపకి ముత్యాల నెక్లెస్ అంటే చాలా ఇష్టం. తీసుకుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వేసుకుంది. చాలా రోజులు చాలా హ్యాపీగా ఉందనమాట. ఆ ముత్యాల నెక్లెస్ వేసుకుందన్నాళ్ళు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ పాప అసలు దాన్నెప్పుడు వదలట్లేదనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇంకా మిగతావి చాలా ఉన్నా సరే అవేం వేసుకోకుండా అదే వేసుకుంటుంది. అయితే ఈ పాప ఇంట్రెస్ట్ చూసిన తర్వాత వాళ్ళ ఫాదర్‌కి ఒకసారి పిలిచి చెప్పారనమాట. ఆహ్, "నువ్వు ఆ పర్ల్ నెక్లెస్ నీకు చాలా ఇష్టం కదా! అది కాదు నా దగ్గర అది ఫేక్ పర్ల్ నెక్లెస్. నా దగ్గర ఇంకా రియల్ పర్ల్ నెక్లెస్ ఉంది. నా దగ్గర నిజమైన ముత్యాలతో చేసిన ఒక నెక్లెస్ ఉంది. అది నీకిస్తాను" అనంటే ఆ పాప చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. "సరే నాకివ్వండి. ఎక్కడుందది?" "అవునా! ఇన్ని రోజులు నేను ఫేక్‌ది యేసుకున్నానా? అదే అంత బావుంది. ఇప్పుడు రియల్‌ది నేను వేసుకుంటానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవ్వండి" అని అడిగిందనమాట. అప్పుడు
ఆ ఫాదర్ ఏం చేస్తారంటే, అయితే ఒక కండిషన్, నీ దగ్గర ఉన్న ఆ పాతది నాకు ఇచ్చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఆ పాప తను ముందు కొంచెం డిసప్పాయింట్ అయిందనమాట. అదేంటి ఉన్నదాన్ని ఇచ్చేయమంటున్నారు అని. సరే అని చెప్పేసి తర్వాత ఏం చేసింది, పాత పర్ల్ నెక్లెస్‌ని ఇచ్చేసింది. నెక్స్ట్ కొత్త పర్ల్ నెక్లెస్‌ని తీసుకుందనమాట. అయితే మన జీవితం కూడా అంతే అన్నమాట. ఈ మనకి భౌతిక దేహము, తర్వాత ఈ భౌతిక ప్రపంచం, ఇక్కడున్న మనకి రిలేషన్స్, కనెక్షన్స్, ఇవన్నీ ఏంటంటే ఆ పాత పర్ల్ నెక్లెస్ లాంటివి. ఈ మృత్యు అనేది ఏంటంటే ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లాంటిదనమాట. ఇక్కడ ఆ పాప ఏం చేసింది, వాళ్ళ నాన్న చెప్పిన మాటని ఒప్పుకుందనమాట. మనకు కూడా మన ఈ మనకు కూడా ఏంటంటే మన త్రూఅవుట్ లైఫ్, ఇప్పుడు ఆ పాపకి ఏంటంటే త్రూఅవుట్ లైఫ్ వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిని గైడ్ చేశారు. ఆ అమ్మాయికి ఏది మంచి, ఏది చెడు అని ఆ డిస్క్రిమినేషన్ పవర్, లేకపోతే ఆ డిఫరెన్షియేషన్ చేసుకునే పవర్ ఆ అమ్మాయికి ఉందన్నమాట. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని. మనకు కూడా ఏంటంటే ఈ జీవితం మొత్తంలో మనల్ని గైడ్ చేయడానికి ఒక మంచి ఆధ్యాత్మిక గురువు ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి ఏది మంచి, ఏది చెడు అనేది కరెక్ట్‌గా తెలుసుకొని లైఫ్‌లో డెసిషన్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళ మాటలు మనం ఫాలో అయితే. అయితే తర్వాత ఆ అమ్మాయికి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ తర్వాత అమ్మాయికి ఏం దొరికింది, కొత్త మంచి నిజమైన పర్ల్ నెక్లెస్ దొరికిందనమాట. ముత్యాల హారం దొరికింది. అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మనకు కూడా అంతే అన్నమాట. ఈ మృత్యువుని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి స్క్రిప్చర్స్‌లో, తర్వాత మనకి గురువు రూపంలో, తర్వాత సాధు సంఘ రూపంలో వీళ్ళందరూ మనల్ని గైడ్ చేస్తున్నారనమాట. వాళ్ళ పాయింట్స్ అన్నీ, వాళ్ళు చెప్పిన వాటన్నిటిని మనం యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుంటే, ఈ ట్రాన్సిషన్ పీరియడ్ జరిగిపోయిన తర్వాత, అంటే ఈ డెత్ అనేది మనకి, ఆ మృత్యు అనే దాన్ని మనం ఆ టైం పీరియడ్‌ని మనం క్రాస్ చేసిన తర్వాత మనం భగవద్ధామానికి చేరుకుంటాం అనమాట. ఆ భగవద్ధామం అనేది ఏంటండి, ఇది మనకి రిఫ్లెక్షన్, షాడో అన్నమాట. నీడ లాంటిది. ఈ ప్రతిబింబం లాంటిది ఈ భౌతిక ప్రపంచం అనేది. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఏంటంటే అది నిజమైన ప్లేస్ మనకి. అక్కడ నిజమైన ప్లేస్ మనది. అంటే మనం ఇప్పుడు జనరల్‌గా ఒక్కొక్కసారి పిల్లలు చదువుకోవడానికి ఒక ప్లేస్ నుంచి, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి ఒక హాస్టల్‌లోనో ఎక్కడో ఉండి చదువుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయి మధ్యలో, అవి రాస్తారు. లేకపోతే ఏమైనా హాలిడేస్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ బ్యాక్‌కి వస్తారు. మళ్ళీ వెళ్తూ ఉంటారనమాట. బ్యాక్‌కొచ్చినప్పుడు పేరెంట్స్‌తో ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఎందుకు, వాళ్ళు వాళ్ళ సొంతింటికొచ్చారు. అలా మనకి సొంతిల్లనమాట. ఈ స్పిరిచ్యువల్ వరల్డ్ అనేది, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం, భగవద్ధామం అనేదేంటండి, మనకి సొంతిల్లు లాంటిది. మన నిజమైన పేరెంట్స్ ఎవరు, ఆ పిల్లలకి సొంత ఇంటికి వాళ్ళ పేరెంట్స్‌ని చూసినప్పుడు ఎలా ఆనందం కలుగుతుందో, మనకు కూడా ఏంటంటే మనం మన సొంత ఇంటికి, మన భగవద్ధామానికి, భగవంతుడు మనకి నిజమైన పేరెంట్ అన్నమాట. అమ్మా, నాన్న, సొంత అమ్మా, నాన్న లాంటి వాడన్నమాట. అతన్ని చూసినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అదనమాట. అంటే ఈ మృత్యు అనే దాన్ని మనం, ఎవరైతే భగవద్భక్తులుంటారో వాళ్ళు ఈ మృత్యు అనే దాన్ని ఒక ట్రాన్సిషన్ పీరియడ్‌లా తీసుకుంటారు. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు ఒక సీతాకోకచిలుక ఉందనుకోండి. ఫస్ట్ అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న క్యాటర్‌పిల్లర్‌లా ఉంటుంది. ఆ క్యాటర్‌పిల్లర్ ఏమవుతుందండి, అది చాలా ఫ్లఫీగా ఉంటుంది. చాలా లావుగా ఉంటుంది. ఎందుకంటే దానికి లోపలంతా వాటరీగా అవంతా ఉంటాయన్నమాట. అందుకే అది చాలా లావుగా ఉంటుంది. లావుగా ఉన్న తర్వాత అదేం చేస్తుందంటే, ఒక సర్టెన్ టైమ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాని బాడీలో ఉన్న ఆ ఫ్లూయిడ్స్ అన్నిటిని అది బయటకి తీస్తూ ఒక పైనంతా ఒక గూడులా తయారు చేసుకుంటుంది కదా! తయారు చేసుకొని కొంత టైం దాటిన తర్వాత దానికి కూడా ఏవో ఇన్ని డేస్ అని ఉంటాయి. ఆ రోజులన్నీ పాస్ అయిపోయిన తర్వాత అది ఏంటంటే దాని బాడీ నుంచి అదంతా రిలీజ్ చేసి ఆ కొక్కుని తయారు చేసుకొని, ఆ గూడుని తయారు చేసుకొని దాని లోపలికి ఎంటర్ అవుతుందన్నమాట. ఆ లోపలికి ఎంటర్ అవ్వడం అనేది చాలా చాలా టఫ్ ప్రాసెస్ దానికి. అలా లోపలికి కంప్లీట్‌గా ఎంటర్ అయిపోయి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ గూడుని బ్రేక్ చేసుకొని దాని నుంచి చాలా థిన్ వింగ్స్‌తో, చాలా పల్చగా ఉన్న వింగ్స్‌తో, చాలా చిన్న బాడీతో ఒక మంచి బటర్‌ఫ్లైగా మారుతుందన్నమాట. అయితే మనకు కూడా మృత్యు అనేది ఎలా అయితే దానిలో ఉంత పర్టిక్యులర్ క్యాటర్‌పిల్లర్‌కి, ఆ పురుగుకి ఏ రకంగా అయితే ఈ ఆ గూడులోకి దూరడం అనేది ఎంత టఫెస్ట్ ప్రాసెసో, తర్వాత ఏమైందంటే దానికి ఆ పీరియడ్ దాటిపోయిన తర్వాత దానికి మంచి అందమైన ఒక సీతాకోకచిలుకలా మారింది కదా! అలాగే ఏంటంటే మనకు కూడా ఈ మృత్యు అనేది చాలా టఫెస్ట్ పీరియడ్ అన్నమాట. దాన్ని మనం ఇష్టంగా యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్కసారి మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదా! మనకి
ఇష్టమైన పని మనకి ఏదైనా ఎంత కష్టమైన పని అయినా సరే మనం ఇష్టంగా చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది అంత టఫ్ పని కూడా మనకి చాలా చిన్నగా అనిపిస్తుందనమాట. మనకు కష్టం తెలియదు అందులో. అదే రకంగా ఏంటంటే ఈ మృత్యువుని కూడా మనం భగవంతుడిని చూడబోతున్నాము అనే ఇంటెన్షన్‌తో భగవంతుడిని చూడడం అనేది మనకి చాలా ఇష్టమైన ఒక యాక్టివిటీగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మృత్యు అనే ట్రాన్సిషన్ పీరియడ్ మనకి టఫ్‌గా అనిపించదనమాట. చాలా సుఖంగా అవుతుంది. ఆ తర్వాత ఎవరైతే గొప్ప గొప్ప భక్తులుంటారో ఎవరు దాన్ని అలా తీసుకోగలుగుతారు? మృత్యువుని చాలా ఈజీగా ఎవరు తీసుకోగలుగుతారు అంటే ఏం చెప్తున్నారండి? ఎవరైతే భగవంతుడి భక్తి మార్గంలో ఉన్నారో, ఎందుకంటే మనకి ఈ కృష్ణ కాన్షియస్‌నెస్ మూవ్‌మెంట్, ఈ కృష్ణ చైతన్యం అనే ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఇది మనకి ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదండి. ఆర్ట్ ఆఫ్ డయింగ్ అని చాలామంది చెప్తున్నారనమాట సీనియర్ డివోటీస్. ఇది నిజం కూడా. మన దేహాన్ని వదలాలి. మనకి అటాచ్‌మెంట్ ఉండకూడదు. దేహాన్ని వదలడం అనేది మనకెప్పుడండి కష్టమవుతుంది? ఎప్పుడైతే మనం భగవద్భక్తిలో ఉండకుండా, ఈ భౌతిక విషయాల పట్ల మనకెప్పుడైతే ఎక్కువ ఆసక్తి ఉంటుందో, అలాంటి సిట్యుయేషన్‌లో, అలాంటి టైంలో మనకి దేహాన్ని వదిలి వెళ్ళాలి. ఎందుకంటే మనకున్న రిలేషన్స్ అన్నీ మనం భౌతికంగా పెట్టుకుంటామనమాట. నా పిల్లలు, నా ప్రాపర్టీ, నా ఇల్లు ఇలా అన్నీ మనం మన బాడీతో కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి, ఈ దేహాన్ని వదలడం అనేది మనకి చాలా టఫ్ ప్రాసెస్. మనకి చాలా కష్టంగా ఉంటుందనమాట. అలా కాకుండా మనం ఆధ్యాత్మికంగా ఉన్నామనుకోండి, కృష్ణుడి పట్ల ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటుంది ఆధ్యాత్మికంగా ఉండేటప్పుడు. ఈ భౌతిక విషయాల పట్ల జస్ట్ మన బాధ్యతాయుతంగా చేసేస్తాము, అయిపోయిందనమాట. ఆ తర్వాత వదిలేస్తాం. కాబట్టి మనకది కష్టంగా అనిపించదు. మన ఈ చావు అనే దాన్ని, మృత్యు అనే దాన్ని చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. ఇంకా 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 ఏంటంటే మనం కొంతమంది ఈ డివోటీస్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ప్రహ్లాద్ మహారాజ్‌ని చూసామనుకోండి. ప్రహ్లాద్ మహారాజ్ ఎంత ఏజ్‌లో అండి భగవంతుడి గురించి తెలుసుకున్నారు. చాలా చిన్న వయసు నుంచి తెలుసుకున్నారు. ఎంత కష్టమైన పరిస్థితులు ఫేస్ చేశారు. హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా కష్టపెట్టాడు. ఎన్ని రకాలుగా ఆహ్, చంపడానికి తయారయ్యాడు అండి. వాళ్ళ సొంత ఫాదర్ అలా చేశాడనమాట. అయినా సరే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ పరిస్థితి ఏంటంటే చాలా బోల్డ్‌గా, చాలా ధైర్యంగా వాటన్నిటిని కూడా ఫేస్ చేశాడనమాట. అది చిన్నపిల్లలు జనరల్‌గా ఏంటంటే ఓ పిల్లినో, కుక్కనో లేకపోతే చిన్న బొద్దింకనో చూస్తేనే, ఒక చిన్న బలిని చూస్తేనే వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తారు, ఏడుస్తారు, ఇవన్నీ చేస్తారు. ఆ ఏజ్‌లో పిల్లలు 5 సంవత్సరాల పిల్లలంటే. మరి ప్రహ్లాద్ మహారాజ్ అంటే ఆయన ఏం చేశారు ఆ ఏజ్‌లో డైరెక్ట్‌గా ఆహ్, ఏనుగులతో తొక్కిచ్చడానికి ప్రయత్నించినప్పుడు భయపడలేదు. తర్వాత పెద్ద సముద్రంలో పడేశారు. హోలికని చంపడానికి ఆహ్, త రెడీగా పెట్టారు. మంటల్లో పెట్టేశారు. విష సర్పాల మధ్య వదిలేశారు. ఎప్పుడు కూడా ఆయన ఏమీ భయపడలేదనమాట. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడే ఆయన మొత్తం భగవంతుడికి సంబంధించిన అంత జ్ఞానాన్ని కూడా ఆయన ముందే తీసుకున్నారు కాబట్టి ఆయనకవేమీ కష్టంగా అనిపించలేదు. మృత్యు అనే దాన్ని చాలా ధైర్యంగా ఫేస్ చేశారనమాట. ఇంకా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనంటే పరీక్షిత్ మహారాజుకి కూడా అంతే కదండీ. లాస్ట్ 7 డేస్‌లో చనిపోతారు అని అన్నప్పుడు ఆయన ఎంత మంచిగా ఆయన అంత గొప్ప రాజైనప్పటికీ కూడా చాలా సింపుల్ హార్టెడ్‌గా ఆయన ఆ మృత్యువుని యాక్సెప్ట్ చేసేసి ఇంకా ఆయన నెక్స్ట్ ఏం చేయాలనే దానికి రెడీ అయిపోయారు. తర్వాత అంతా కంటిన్యూ చేసుకున్నారనమాట. అయితే ఇదంతా మనం ఆహ్, ఎప్పుడో జరిగాయి. ఓకే. ఆ టైంలో మనకి మంచి మంచి భక్తులున్నారు. వాళ్ళలా చేయగలిగారు. ఈ కలియుగంలో మనం ఎలా చేయగలము ఇదంతా? అది ఇప్పుడు జనరేషన్‌లో ఎలాగా అంటే ప్రభుపాదుల వారి డిసైపుల్ ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడ పేరు లాదినీ దేవిదాసి. చాలా మంచి డివోటీ అన్నమాట ఆవిడ. మాతాజీ గురించి ఈరోజు మనం కొంచెం సేపు చెప్పుకుందాము. తర్వాత మాతాజీ గురించి ఆహ్, ఫుల్ లెక్చర్ ఒకటుందనమాట. దాని గురించి కూడా మీరు అవకాశం ఉంటే వినండి. ఆ మాతాజీ పేరు లాదినీ దేవిదాసి. ఆవిడ అమెరికన్ అనమాట. అయితే ఆవిడ ప్రభుపాద్ శిష్యురాలు. డైరెక్ట్ డిసైపుల్ అనమాట. ప్రభుపాద్‌కి శిష్యురాలు. అయితే ఆవిడ చాలా చిన్న వయసులోనే ఆవిడకి వివాహం అనేది జరిగింది. తర్వాత మాతాజీ ప్లస్ మాతాజీ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఇస్కాన్‌లో అంటే ముందంతా ఎక్కడెక్కడో ఏవేవో మంచి పనులవి చేయడం జరిగింది. తర్వాత ఒకసారి వాళ్ళు ఇస్కాన్ డివోటీస్‌ని చూడడం జరిగింది. తర్వాత ఇస్కాన్‌లో ఫుల్ టైమ్ డివోటీస్‌గా జాయిన్ అయిపోయారు. చాలా చాలా సర్వీసెస్ చేస్తూ ఉన్నారనమాట. మాతాజీకి ఏంటంటే ఆవిడ ఫస్ట్ టైమ్ ఆహ్,
ఫస్ట్ టైం ఆవిడ జగన్నాథ స్వామి చూసినప్పుడే మాతాజీకి జగన్నాథ స్వామి అంటే చాలా చాలా ఇష్టం అయిపోయిందనమాట. వాళ్ళ హస్బెండ్ మాత్రం ఏంటంటే ఎక్కడ అడ్జస్ట్ అవ్వకుండా డివో అంటే ఈ డివోషనల్ యాక్టివిటీస్ అయితే చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆయనకి మాతాజీ అంత స్ట్రాంగ్ కన్విక్షన్ లేదు. దాంతో ఏమైందంటే ఆయన చాలా ఇయర్స్ ప్రతిసారి కూడా ఈ టెంపుల్ వద్దు, ఈ టెంపుల్ ఇది బాలేదు, అది బాలేదు అనుకుంటూ వాళ్ళు చాలా చాలా టెంపుల్స్ మారుకుంటూ వెళ్ళారంట. లాస్ట్‌కి వాళ్ళేంటంటే న్యూ బృందావన్‌లో ఒక బృందావన్ కాదండి. బృందావన్ లాగా ఒక అలాంటి మోడల్‌లో న్యూ బృందావన్ అని చెప్పేసి అక్కడ టెంపుల్‌ని తర్వాత ఆ వనాలున్నాయి కదా! మనకి ద్వాదశ వనాలు వాటిని అక్కడ తయారు చేసి అలా ఒక టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట అమెరికాలోనే. అయితే మాతాజీ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరో అంటే వేరే ఒక టెంపుల్ ప్రెసిడెంట్ వీళ్ళ సేవల్ని చూసి ఆ న్యూ బృందావన్ టెంపుల్ ప్రెసిడెంట్ వీళ్ళ సేవల్ని చూసి రమ్మన్నారు. ఆ రకంగా మాతాజీ ప్రభుజీ మొత్తానికి అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాతాజీ చాలా చాలా అద్భుతంగా సేవలు చేసేవాళ్ళనమాట. మెయిన్ జగన్నాథ స్వామికి చాలా చాలా అటాచ్డ్ మాతాజీ. అయితే మాతాజీని ప్రభుజీని టెంపుల్స్‌లో అప్పట్లో ఎలా ఉండేవంటే జనరల్‌గా వైఫ్, హస్బెండ్ ఒక దగ్గర ఉండడానికి అవ్వదండి ఇస్కాన్ టెంపుల్స్‌లో. మాతాజీలందరూ మాతాజీలతో ఉంటారు. ప్రభుజీలందరూ ప్రభుజీలతో ఉంటారు. అలా ఏంటంటే ఏ టెంపుల్‌కెళ్ళినా సరే అంటే ఎస్పెషల్లీ ఈ న్యూ వృందావన్ టెంపుల్‌కెళ్ళినప్పుడు మాతాజీలతో ఉండేవారు. ప్రభుజీ ఏమో ప్రభుజీలతో ఉండేవాళ్ళనమాట. ఎప్పుడు ఇంకా ఒక టైం వచ్చేసరికి ప్రభుజీ చాలా ఫెడప్ అయిపోయారు. ఆయనకి విసుగొచ్చేసిందనమాట. ఏంటి చాలా రోజులయిపోతుంది. ఇద్దరం భార్యాభర్తల లాగా ఉండట్లేదు. అని చెప్పేసి ఇంకా ప్రభుజీ ఏమో మాతాజీ వాళ్ళ హస్బెండ్ మాతాజీని అడిగారనమాట. పద ఇంకా వెళ్దాం మనం వేరే టెంపుల్‌లో చూసుకుందాం. ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే అక్కడ ఆ న్యూ బృందావన్‌లో ఫెసిలిటీస్ ఏమీ ఉండేవి కాదండి. మాతాజీని కూడా బహుళవన్ అని చెప్పేసి ఒక ప్లేస్‌లో పెట్టారు. అక్కడ జగన్నాథ స్వామి డీటీస్ ఉన్నాయి. మాతాజీ ఆ డీటీస్‌ని చూసుకోవడం. ఆ డీటీస్ కూడా ఆ ప్లేస్ కూడా ఎలా ఉండేదంటే చాలా ఫారెస్ట్ ఏరియా అనమాట అదంతాను. అయితే ఒక 2 మాతాజీ రోజు మార్నింగ్ స్నానం చేయాలంటే 2 కిలోమీటర్స్ దూరంగా వెళ్తే అక్కడ ఒక చిన్న పాండ్ ఉండేది. ఆ పాండ్‌లో మాతాజీ స్నానం అవి చేసుకోవడము, తర్వాత అక్కడి నుంచి వాటర్ తీసుకొని రావడం, జగన్నాథ స్వామికి ఇక్కడ వంట చేయడం అవన్నీ అక్కడికి వెళ్ళి అంటే నైట్ ఆ టైంలో వెళ్ళడము, రావడము, మళ్ళీ అక్కడి నుంచి ప్రతిరోజు వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడము, తర్వాత వీక్లీ వన్స్ ఒకసారి అది ఒక కొండ ఏరియాలో ఉండేది. ఆ కొండ పైనుంచి కిందనేమో టెంపుల్ ఉండేదనమాట. ఆ టెంపుల్‌కి మాతాజీ ఉన్న ప్లేస్‌కి చాలా దూరం ఉండేది. టెంపుల్‌లో ప్రభుజీ సర్వీస్ చేస్తే మాతాజీ ఏమో ఈ బహుళవన్‌లో ఆ కొండ పైన మాతాజీ సర్వీస్ చేసేవాళ్ళనమాట. కొండకి అవతల పక్క. అయితే ఇంకా ఏంటంటే మాతాజీకి ప్రతిసారి ఆవిడెప్పుడు అది బర్డెన్ లాగా తీసుకోలేదనమాట. జగన్నాథ స్వామి సేవ నాకు చాలా ఇష్టం. నేను చేయాలి అనుకుని మనస్ఫూర్తిగా మాతాజీ ఆ సేవలన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రభుజీకి ఏంటంటే ఆయన ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయారు. ఇక్కడే కాదు ఆయన మోస్ట్‌లీ ఏ టెంపుల్‌లో కూడా ఆయన ఎక్కువ రోజులు ఉండి ఎప్పుడు ప్రతిసారి డివోటీస్‌తో ఏదో ఒక క్లాషెస్ అనమాట ప్రభుజీకి. ఆయన అక్కడ ఉండి సేవలు చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ వీక్లీ వన్స్ టెంపుల్‌లో కలుసుకోవడము, కొంచెం సేపు బాగున్నావా? బాగున్నావా? తిన్నావా? ఏవో మాట్లాడుకోవడం అయిపోయిందంతే. మళ్ళీ మాతాజీ మళ్ళీ వారానికి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ ఇక్కడి నుంచి కొనుక్కోవడం, తీసుకొని మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ప్రభుజీ ఏమో ఆయన సేవలు ఆయన. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఇంకా ప్రభుజీ వల్ల కాలేదనమాట. ఆయన ఒకసారి మాతాజీ దగ్గరికి బహుళవన్‌కి వచ్చారనమాట. అడిగారు, "నీకు నేను పద ఇంక వెళ్దాము. ఇక్కడ లేదు మనిద్దరికి ఇంకా సెట్ కాదు. ఎందుకంటే ఎన్ని రోజులని మనం విడివిడిగా ఉంటాము. సర్వీసులు కూడా చాలా కష్టమైపోతున్నాయి. నేను చేయలేకపోతున్నాను. పద వెళ్దాము" అని అంటారు. అప్పుడు మాతాజీ అన్నారు, "లేదు లేదు నాకిక్కడ బావుంది. బాగా మంచిగా సర్వీస్ చేసుకుంటున్నాం కదా! చూడండి జగన్నాథ స్వామికి ఎంత చక్కగా సేవలు అవి చేసుకుంటున్నానో, ఇంకా ఇంకా నేను రావడానికి అవ్వదు. నేను ఇక్కడే ఉంటాను" అని అంటారనమాట. బతిమాలుతారు. అయితే ప్రభుజీ లాస్ట్‌గా ఫైనల్‌గా ఒకటే మాట అంటారు. "నీకు నేను కావాలా? లేకపోతే నీకు జగన్నాథ స్వామి కావాలా?" అని. అయితే ఇంకా ఆవిడ నాకు జగన్నాథ స్వామి కావాలి అని అంటారనమాట. అప్పటికి మాతాజీ ఏజ్ జస్ట్ 20 ఇయర్స్ అంతే. ఒక 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాల అమ్మాయి చూడండి ఇప్పుడు జనరేషన్‌లో 20 సంవత్సరాల అమ్మాయి అంటే వాళ్ళ ఆలోచన విధానం అవన్నీ ఎలా ఉంటాయండి? మాతాజీకి కంప్లీట్‌గా ఆపోజిట్ అనమాట. భగవంతుడు అంటే ఆవిడకి అంత ఇష్టము. దాంతో అక్కడి నుంచి ఆవిడ వాళ్ళ హస్బెండ్ వదిలేసారు. ఆయన వేరే ప్లేస్‌కి ఎక్కడికో వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఇస్కాన్‌ని కూడా వదిలేసారంట. అది సెకండ్ పార్ట్ అది మనకి.
అది అవసరం లేదు. అయితే ఇంకా మాతాజీ ఏంటంటే, ఇంక అక్కడి నుంచి ఆ బహుళవనంలో ఉండి, ఆవిడకదే రొటీన్ అనమాట. ఇంకా భగవంతుడిని మాతాజీ చాలా, చాలా ఇన్‌స్పైరింగ్ స్టోరీ అండి ఇది. చాలా చాలా ఇన్‌స్పిరేషనల్ పాస్ టైమ్ మాతాజీది. అయితే మాతాజీ ఫారినర్ అయ్యుండి, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మన దేవుళ్ళ గురించి, ఆటిల గురించి తెలుసుకోకపోయినా అన్నిటి గురించి తెలుసుకున్నారు. భగవంతుడి గురించి చాలా బాగా తెలుసుకున్నారు. తర్వాత అంటే ఊరికే సేవలు చేయడము, సెంటిమెంటల్‌గా వెళ్ళడం కాదండి. స్క్రిప్చర్స్ కూడా చదివారనమాట. భగవద్గీత అయితే ఎన్ని సార్లు చదివారో కవర్ టు కవర్ తెలీదంట. తర్వాత భాగవతం 7 టైమ్స్ చదివారంట. చైతన్య చరితామృత భాగవతం భాగవతం 7 టైమ్స్, చైతన్య చరితామృత 5 టైమ్స్ చదివారంట. అంత బాగా అంటే మాతాజీ భగవంతుడికి సేవ, లేకపోతే బుక్స్ రీడింగ్ అలా అన్నమాట. ఆవిడ రొటీన్ ఇంకంతే. అలాగ కొన్ని ఇయర్స్ గడిచిపోయాయి. తర్వాత ఏమైందంటే ఈ న్యూ బృందావన్‌లో ఒక ఒక బాగా ధనవంతుడైన ఒకతను వచ్చాడంట అక్కడికి. వచ్చి ఆయన టెంపుల్‌కి డొనేషన్స్ ఇవ్వడము, అలా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళంట. అయితే ఒకసారి ఈ లాదిని మాతాజీ చాలా అందంగా ఉంటారు. దాంతో ఇతనేమో ఆ మాతాజీని చూసి, నేను ఈవిడ్ని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి టెంపుల్ ప్రెసిడెంట్‌ని అడిగితే, టెంపుల్ ప్రెసిడెంట్ కూడా పాపం మాతాజీ ఒక్కళ్ళే అంటే యూఎస్‌లో అక్కడంతా సెకండ్ వివాహం చేసుకోవడం ఇవన్నీ చాలా నార్మల్ కాబట్టి, ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఏమో అడిగారనమాట మాతాజీని. ఇలా ఒకతను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీకిష్టమేనా అని అంటే, మీ మాతాజీ కూడా పెద్దగా ఆలోచించలేదనమాట. మీరేది చెప్తే అదే ప్రభుజీ అంటే, అప్పుడు ప్రభుజీ అన్నారు, ఆ టెంపుల్ ప్రెసిడెంట్ చెప్పారు, మీరు ఈ పర్టిక్యులర్ ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి ఏంటంటే, మన టెంపుల్‌కి చాలా డొనేషన్స్ ఇస్తున్నారు. మన టెంపుల్ ఎదుగుదలకి, బాగా డెవలప్‌మెంట్‌కి మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో, మీరు ఎలా అయినా సరే ఒప్పుకోండి. ఒప్పుకుంటే మంచిది మాతాజీ, మనకి బాగా హెల్ప్ అవుతుంది అనంటే, ఇంక మాతాజీ కూడా సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఆహ్, చేస్ పెళ్లి చేసుకోవడం సెకండ్ మ్యారేజ్ అయిపోయిందనమాట మాతాజీకి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైందంటే, ఇంకా ఈ మాతాజీని అతను రోజు ఆ మాతాజీ అక్కడి నుంచి ఇప్పుడు ప్లేస్ మారింది. కానీ భగవంతుడి సర్వీస్ మాత్రం ఆవిడ వదలలేదు. అలాగే పొద్దున్నే వచ్చి భగవంతుడికి అన్నీ చేయడము, వంట చేయడము, జగన్నాథ స్వామికి బట్టలు మార్చడం, ఆవిడ స్క్రిప్చర్స్ చదువుకోవడం ఇవన్నీ అలా రొటీన్‌గా జరుగుతున్నాయన్నమాట. తర్వాత, తర్వాత కొంతమంది మాతాజీలు ఈ సండే ఫీస్ట్ ప్రోగ్రామ్‌కి వస్తారు కదా! మాతాజీ. వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఆవిడని చూసినప్పుడు కొంతమంది మాతాజీలకి మాతాజీ పరిస్థితి బాలేదు అని అర్థమైందన్నమాట. మాతాజీ ఏమీ చెప్పలేదు. కంప్లెయింట్ చేయలేదు. ఆవిడెలా అంటే లాదిని మాతాజీ తన జీవితంలో ఏది జరిగినా అది భగవంతుడి ఇచ్చ అంతే. భగవంతుడికి అది ఇష్టము. నాకు ఓకే. అంతే. ఏది జరిగినా కృష్ణయే. తను సర్వీస్ భగవంతుడికి ఏం చేస్తున్నాను అని ఆలోచించేవాళ్ళు తప్ప, నాకు భగవంతుడి నుంచి ఏమొస్తుందని మాతాజీ ఆలోచించే టైప్ కాదనమాట. అయితే ఇంకా కొన్ని రోజుల్లో పోయిన తర్వాత ఏమవుతుందంటే, ఇంకా ఈ మాతాజీ చేతులు కాలిపోయి ఉండడము, ఈ దెబ్బలు, మొహం మీద ఒంటి మీద దెబ్బలు ఇవన్నీ కనిపించేవన్నమాట వేరే మాతాజీలకి. వాళ్ళు ఇంకా లాభం లేదు, ఏదో ప్రాబ్లమ్ అవుతుంది మాతాజీకి అని చెప్పేసి టెంపుల్ ప్రెసిడెంట్‌కి చెప్తే, టెంపుల్ ప్రెసిడెంట్ ప్రభుజీ లాదిని మాతాజీని పిలిచి అడిగారనమాట. "ఏం మాతాజీ ఏంటి ఇదంతా" అంటే మాతాజీ చెప్పారు, "నాకిలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి" అని. అప్పుడు ఇంకా అలా అయితే ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని పిలిచి రిలేషన్ ఇంతటితో బ్రేక్ చేసేయాలి అనేసి ఇంకా అలా మాతాజీ సెకండ్ మ్యారేజ్ క్లోజ్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకా మాతాజీ చాలా అన్నమాట. ఎవ్వరు అసలు సర్వీసులకి మారిపోయారనమాట మాతాజీ. అంత అందరూ ఈవెన్ ప్రభుజీలు, మాతాజీలు, టెంపుల్ ప్రెసిడెంట్ అందరూ కూడా మాతాజీని చాలా ఇన్‌స్పైరింగ్‌గా తీసుకునేవాళ్ళు. తర్వాత టెంపుల్‌లో కొంతమంది పడని వాళ్ళు ఉండేవాళ్ళు మాతాజీకి. అంతే కదండీ! ఎవరైనా మనకేంటంటే ప్రతీదీ ఈవెన్ ఈ ఆధ్యాత్మికతని కూడా మనం భౌతిక దృష్టితో చూస్తాము. కాబట్టి ఏంటంటే డివోటీస్‌లో కూడా మనకి తప్పులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఏంటా మాతాజీ గొప్ప? ఏంటి ఆ మాతాజీకి అన్ని సర్వీసులు ఆవిడకే ఇచ్చేస్తున్నారు. జగన్నాథ స్వామికి ఆవిడ ఆహ్, కొన్ని కొన్ని సార్లు మాతాజీకి పీరియడ్స్ అవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మాతాజీ జగన్నాథ స్వామికి సేవలు ఎలా చేస్తున్నారు? ఆవిడని పంపించేయాలి అని చెప్పేసి ఒక టైంలో మాతాజీని ఆ సర్వీస్ నుంచి రిమూవ్ చేసేసారనమాట. అయితే మాతాజీ కూడా విపరీతంగా ఏడుపు, బాధ ఇదేంటి జగన్నాథ స్వామి ఎంత నేను నీకు చేస్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణము, అలాంటిది నువ్వేంటి నన్ను నీ సర్వీసెస్ నుంచి ఎందుకు నన్ను తీసేసావు? ఏ రకంగా మళ్ళీ నేను ఈ సర్వీసుల్ని
పొందాలి అని చెప్పేసి ఆవిడ బాధపడిపోయిందనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకా ఆ టెంపుల్ ప్రెసిడెంట్ కల్లో జగన్నాథ స్వామి రావడము, అలా ఏవో కొన్ని పరిస్థితులన్నీ మళ్ళీ మాతాజీకి ఫేవరబుల్గా జరిగాయి. మళ్ళీ మాతాజీని తీసుకొని వెళ్ళి అదే సర్వీస్లో పెట్టారనమాట. తర్వాత రాను రాను అంటే మధ్యలో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, అక్కడ ఓన్లీ మాతాజీ లైఫ్ ఇలా స్మూత్గా వెళ్ళిపోలేదు. అప్ అండ్ డౌన్ ఎన్నో పరీక్షలు అనమాట. ఎన్నో పరీక్షలు మాతాజీకి కూడా జీవితంలో అప్ అండ్ డౌన్ అవుతూనే ఉందన్నమాట. అంటే మాతాజీ భక్తిలో జారిపోలేదు, మాతాజీ భక్తిలో పడిపోలేదు. కానీ పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లో కూడా మాతాజీ అంతే భక్తిగా, అంతే బాగా భగవంతుడికి సేవలు చేసుకుంటూ వెళ్ళారనమాట. అయితే ఒక టైం వచ్చిందనమాట. ఆ న్యూ వృందావన్ టెంపుల్‌లో ఏమైందంటే డివోటీస్ అక్కడ ప్రభుపాద్ అప్పటికి పరమపదించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న ప్రభుపాద్ ఇచ్చిన సర్టెన్ ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని కాదు చాలా మటికి ఏమైందంటే ప్రభుపాద్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని స్లోగా డైల్యూట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. 16 మాలలు అవసరం లేదు. మనం వెస్టర్న్ కంట్రీస్‌లో ఉన్నాం కాబట్టి మనం ధోతి కుర్తా తర్వాత ఈ హెడ్‌ని షేవ్ చేసుకోవడం అంటే గుండు కొట్టించుకుంటారు కదా! అవన్నీ చేయాల్సిన పని లేదు. మనకి నచ్చినట్టు మనం భగవంతుడికి సేవ చేయొచ్చు. అంటే ప్యాంట్ షర్ట్‌లు వేసుకొని కూడా మనం పూజారి సర్వీస్ చేయొచ్చు. తర్వాత మాతాజీలు కూడా శారీస్ ఏం అక్కర్లేదు. వాళ్ళు ప్యాంట్ షర్ట్‌లు వేసుకోనో లేకపోతే ఇంకేవో డ్రెస్‌లు వేసుకొని రావచ్చు. ఇలాంటివన్నీ వాళ్ళు ప్రభుపాద్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని వాళ్ళు డైల్యూట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మాతాజీకి చాలా కష్టంగా అనిపించేది. చిన్న చిన్న మార్పుల నుంచి పెద్ద పెద్ద మార్పుల వరకు వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు వాళ్ళ ఆలోచన ఏంటంటే అది రాంగ్ యాక్చువల్‌గా. వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్‌లో ఉన్నారు. అక్కడ కల్చర్‌ని అక్కడ దాన్ని ఫాలో అవుతూ మనం భగవంతుడి భక్తిలోకి వెస్టర్నర్స్‌ని తీసుకొని రావాలి. ఫారినర్స్‌ని అంటే యూఎస్ వాళ్ళని తీసుకొని రావాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ఇన్ రియాలిటీ జరిగేది ఏంటండి అలాగ జరగదనమాట. మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాం. ఎందుకంటే మనలో అంత శక్తి లేదు. మనలో అంత శక్తి లేదు కాబట్టి మనం వేరే వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కాదు. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో మనం పడిపోయి మనం భక్తిలో జారిపోతాం అనమాట. అది అక్కడ జరుగుతుంది. మాతాజీ చాలా 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 బాధపడుతున్నారనమాట. ఎలాగా ఓర్చుకోలేకపోతున్నారు. ఆ సండే ఫీస్ట్ ప్రోగ్రామ్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ జరుగుతున్నవన్నీ చూసి ఎలా ప్రభుపాద్‌కి దండం పెట్టుకునేవారనమాట. ఎలా అయినా సరే నన్ను ఇక్కడి నుంచి బయటపడేయండి. ఎలా అయినా సరే నన్ను రక్షించండి. నా భక్తిని రక్షించండి అనేసి మాతాజీ చాలా బాధపడేవాళ్ళనమాట. ఈ పరిస్థితులన్నిటిని కరెక్ట్ చేయండి ప్రభుపాద్ అని. ఒకసారి అదే టైంలో ఏంటంటే ఆహ్, భక్తి తీర్థ స్వామి మహారాజ్ అక్కడికి వచ్చారనమాట. న్యూ వృందావన్ టెంపుల్‌కి. ఆయన సండే లెక్చర్ ఇచ్చారు. మాతాజీకి తెలిసిందనమాట. ఈ వీక్ సండే లెక్చర్ భక్తి తీర్థ స్వామి మహారాజ్ ఆఫ్రికా నుంచి వచ్చారు. ఆయన ఇస్తున్నారు లెక్చర్ అనే విషయం తెలిసింది. ఇంకా మాతాజీకి ఫుల్ హ్యాపీ. అన్ని రోజుల నుంచి ఆవిడ థ్యాంక్ యూ ప్రభుపాద్ అనుకుంటూ ఆవిడ ఇంకా అన్ని రోజులు నేను పడిన కష్టమంతా పోయింది. మహారాజ్ వస్తున్నారు. నేను మహారాజ్ అసోసియేషన్ తీసుకోవాలని చెప్పేసి ఈవెన్ క్లాసెస్ కూడా ఏంటంటే కంప్లీట్‌గా ఫిలాసఫీ మార్చేశారనమాట. ఆ న్యూ వృందావన్ టెంపుల్‌లో ఉన్న డివోటీస్. ఇంకా ఎప్పుడైతే మహారాజ్ వచ్చారో, మహారాజ్ క్లాస్‌ని మాతాజీ వినడం జరిగిందో, మాతాజీకి ఏమంటారు మళ్ళీ హృదయం చాలా దూది పింజలాగా అయిపోయిందన్నమాట. చాలా సాఫ్ట్‌గా, చాలా లైట్‌గా, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు? భక్తి తీర్థ స్వామి మహారాజ్ ఒక్క పాయింట్ కూడా ప్రభుపాద్ ఫిలాసఫీ నుంచి, మన ఇస్కాన్ ఫిలాసఫీ నుంచి, హరే కృష్ణ మూవ్‌మెంట్ నుంచి డీవియేట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్‌గా అంతా బాగా చెప్పారనమాట క్లాసు. మాతాజీకి బాగా నచ్చింది. అయితే మాతాజీ ఏమో ఒక లెటర్ రాశారనమాట భక్తి తీర్థ స్వామి. మాట్లాడే అవకాశం రాలేదు. సో, మాతాజీ ఒక లెటర్ రాశారు. మీరు ఆఫ్రికా వెళ్ళి అక్కడ అంతా ప్రీచింగ్ చేస్తున్నారు కదా! ప్రచారం చేస్తున్నారు. నేను మీతో పాటు వస్తాను. మీతో పాటు నేను కూడా ఆహ్, ఆహ్, ప్రీచింగ్ చేస్తాను ఆఫ్రికాలో అని చెప్పి మాతాజీ అడుగుతారనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే భక్తి తీర్థ స్వామి మహారాజ్‌కి చాలా మంది ఇలా మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారు. మెయిల్స్ అవి పంపిస్తూ ఉంటారనమాట. కానీ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే కరెక్ట్‌గా సేవ వచ్చే టైంకి ఆఫ్రికాలో ఎక్కడ వాళ్ళేదో చెప్తారనమాట. నైజీరియాలోనో లేకపోతే కాంగో ఏవో ప్లేసెస్‌లో అనమాట. అలాంటి ప్లేసెస్‌లో చెప్పేటప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. తర్వాత ఒకళ్ళనొకళ్ళు చంపుకొని, కొట్టుకొని చచ్చిపోవడాలు ఇలాంటివన్నీ చాలా ఎక్కువనమాట. అంటే పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ ఉండదు ఆఫ్రికాలో. అలాంటి కండిషన్స్‌లో మేమెలా వస్తాం మహారాజ్ మాకవ్వదని చెప్పేసి ముందంతా చాలా ఎంతూసియాస్టిక్‌గా ఉన్న డివోటీస్ లాస్ట్ మినిట్‌లో మహారాజ్ రెస్పాన్స్ ఇచ్చి మీరు రండి అని చెప్పేసి ఉన్నదున్నట్టు అంతా వివరించాలి కాబట్టి అంతా వివరించినప్పుడు వాళ్ళు డ్రాప్ అయిపోయేవాళ్ళనమాట.
అందులోనే ఈవిడ ఒక మాతాజీ అయినప్పుడు మహారాజ్ ఎలా ఆలోచించారంటే, మహారాజ్ పట్టించుకోలేదన్నమాట. జెంట్స్ అయ్యి ఉండి, ప్రభుజీలు అయ్యి ఉండి వాళ్ళే రానప్పుడు ఈ మాతాజీ ఎలా వస్తారు? మహారాజ్ వదిలేశారనమాట. తర్వాత ఏమైందంటే న్యూ బృందావన్కి ఇంకొకసారి ఈ మాతాజీ ప్రేయర్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అందుకే న్యూ బృందావన్కి ఇంకొకసారి రాధానాథ్ స్వామి మహారాజ్ వచ్చారు. ఇంకా మాతాజీ బాధ చూడాలి, మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఏడుపు మహారాజ్ ఇది ఇలా ఇక్కడ ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. మాతాజీ కంప్లైంట్ చేయాలని కాదు, కానీ ఒరిజినాలిటీ అక్కడ మహారాజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదో ఒక రకంగా ఏదో ఒక హెల్ప్ దొరికి మళ్ళీ ఆ ప్లేస్ అయినా బాగుపడాలి. లేకపోతే అలా ఆ ప్లేస్లో లేనప్పుడు వేరే ప్లేస్కైనా వెళ్ళి మాతాజీ సర్వీసెస్ మాతాజీ అయినా కంటిన్యూ చేసుకొని ఇంకో 10 మందికి ఆవిడ జీవితం ఉపయోగపడాలి అన్న దాంతో ఏంటంటే ఆవిడ చాలా చాలా ప్రార్థనలు చేశారనమాట. మహారాజ్కి చెప్పుకున్నారు బాగా రాధానాథ్ స్వామి మహారాజ్కి. అప్పుడు రాధానాథ్ స్వామి మహారాజ్ అన్నారు, నేను ఇప్పుడే ఏంటంటే నేను భక్తి తీర్థ స్వామి మహారాజ్ని నా షెడ్యూల్లో భక్తి తీర్థ స్వామి మహారాజ్ని కలవడం ఉంది, నువ్వు కావాలని నాతో పాటు రా అని చెప్పారనమాట. ఇద్దరు కలిసి వెళ్ళారు. మాతాజీ ఏమో భక్తి తీర్థ స్వామి మహారాజ్ని కలవడం జరిగింది. ఇంకా ప్రభుజీ ఏమో వెంటనే అక్కడంతా క్లోజ్ చేసుకొని ముందు ఒప్పుకోలేదన్నమాట భక్తి తీర్థ స్వామి మహారాజు. తర్వాత మాతాజీ చెప్పారు, ఇలా నేను ఈ ఈ పర్టికులర్ దానికి నేను డ్రాప్ అయ్యే పరిస్థితి లేదు మహారాజ్, నేను ఎలాగైనా సరే సేవలు చేస్తాను. దీనికి ఒక కారణం ఉంది, ఏంటంటే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే ముందు రోజు రాత్రి నాకు నేను ఏ జగన్నాథ్ స్వామిని అయితే పూజిస్తున్నానో ఆ జగన్నాథ్ స్వామికి కాంబినేషన్లో ఉన్న బలరాముడు నాకు కల్లోకి వచ్చాడు. అంతేకాదు తర్వాత నిత్యానంద ప్రభు కూడా నాకు కల్లోకి వచ్చారు. అయితే ఇక్కడ బలరాముడు ఏం చెప్తున్నాడు, మా అన్నను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా, మా పూజలన్నీ ఎవరు చేస్తారు, మా బాగోగులన్నీ ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆయన ఒకసారి కాదు కంటిన్యూస్గా కొద్ది రోజులు అనమాట. నిత్యానంద ప్రభు ఏంటి, ఇప్పుడు నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు, నువ్వు ఇంకా వెళ్ళు, నువ్వు ఎలా అయినా సరే వెళ్ళి ప్రచారం చెయ్యి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ప్రచారం చెయ్యి అని ఈయన మమ్మల్ని వదలద్దు అని ఆయన ఇద్దరు ఆవిడని మధ్యలో ఆడుకుంటున్నారు అనమాట. ఫైనల్గా ఏంటంటే ఇంకా బలరామ్ ఇంకా కల్లోకి రావడం మానేశారు. నిత్యానంద ప్రభు ఏం చెప్పారో అది ఫైనలైజ్ అయిపోయింది అనమాట. ఆ రకంగా మాతాజీ ఎవరి ద్వారానో ఆ గౌరనితాల డిటి కూడా రావడం జరిగింది. అలా మాతాజీ ఏమో భక్తి తీర్థ స్వామి మహారాజ్తో పాటు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళడము, అక్కడ చాలా ప్రచారం చేశారనమాట. ఏంటంటే ఇన్ని ఇయర్స్ మాతాజీ ఎంతో సర్వీస్ చేసి ఉండడం వల్ల ఏమైందంటే మాతాజీ ఏం మాట్లాడినా సరే ఆ మాట, ఎందుకంటే ఇప్పుడు మనం సేవలు చేసేటప్పుడు కూడా ఏదో కాళ్ళతో చేతులతో చేయకూడదనమాట. మనకి ఏ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏవైనా సరే మనకి కంప్లీట్ అబ్జార్ప్షన్ అనేది ఉండాలి. ఒక క్లాస్ చెప్పినప్పుడైనా, లేకపోతే భగవంతుడిని అలంకరించినప్పుడైనా, టెంపుల్ని క్లీన్ చేసినప్పుడైనా, వంట చేసినప్పుడైనా కంప్లీట్గా మనం దాని మీద ఫోకస్తో ఆ అబ్జార్ప్షన్ అనేది ఉండాలన్నమాట. మనకి ఎలా అయినా ఇది భగవంతుడి ప్రీత్యర్థము, భగవంతుడిని సాటిస్ఫై చేయాలి అన్న అబ్జార్ప్షన్తో ఎప్పుడైతే అది చేస్తామో భగవంతుడిని కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మనలో ఆ ప్యూరిటీ పెరుగుతుందన్నమాట. ఈ మాతాజీ ఇన్ని ఇయర్స్ ఆవిడ ఎక్కడ క్లాసులు చెప్పింది అలాంటిది ఏం లేదనమాట. కంటిన్యూస్గా ఆవిడ సేవ అది కూడా ఏంటంటే లీనమైపోయే వాళ్ళు. స్పిరిచువల్ అబ్జార్ప్షన్ అంటే ఏంటండి, లీనమైపోయే వాళ్ళు అనమాట సర్వీస్లో. అలా లీనమైపోయి చేయడం వల్ల ఏమైందంటే ఆవిడ ఏ మాట చెప్పినా అది ఎదుటోళ్ళ మీద అవతల వాళ్ళ మీద బాగా ఎఫెక్ట్ ఉండేది. చాలా శుద్ధంగా ఉండేవన్నమాట, ఆవిడ శుద్ధ భక్తురాలు. కాబట్టి ఆఫ్రికన్ కంట్రీస్కి ఎప్పుడైతే మాతాజీ వెళ్ళి ప్రచారం మొదలు పెట్టారో వందల మంది డివోటీస్గా మారిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ మాటలు వింటేనే వాళ్ళు అలాగా మ్యాగ్నెట్ ఎలాగైతే ఐరన్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటుందో అలాగా రివర్స్ అనమాట. ఐరన్ ఎలా అయితే మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటుందో అలాగే మాతాజీకి అందరూ అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు అనమాట. చాలా బాగా మాతాజీ ప్రచారం చేస్తున్నారు, ఆ క్లాసులు కూడా అంత ఎఫెక్టివ్గా ఉండేవి అనమాట. ఇలా జరుగుతుండగా ఒకసారి ఏమైందంటే వీళ్ళున్న ప్లేస్లో చాలామంది ఒక లీడర్స్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. 7 మంది ఉండేవాళ్ళు, 7 గ్రూప్స్లా ఫామ్ అయ్యి మొత్తం అరాచకాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రజల మీద దేశం మీద వాళ్ళు అరాచకాలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకానొక టైంలో ఏమైందంటే వాళ్ళకి నచ్చేది కాదనమాట. ఇక్కడ ఈ మాతాజీ వచ్చి భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ చాలా మంది ఆవిడకి అట్రాక్ట్ అయిపోయి ఆవిడని ఒక దేవతలాగా చూడడం అతనికి నచ్చలేదన్నమాట ఒక లీడర్కి.
ఆయన వచ్చాడు, ఈవిని చంపడానికి వచ్చాడనమాట. ఇస్కాన్ టెంపుల్‌లోకి ఎంటర్ అవుతాడు. మాతాజీ అప్పుడు భాగవతం క్లాస్ చెప్తూ ఉంటారనమాట. క్లాదిని మాతాజీ. అయితే ఈయన ఎలా అయినా సరే మాతాజీని చంపాలనుకుని వస్తాడు. కానీ మాతాజీ మాట్లాడుతుంటే అతనికి కొంతసేపు వింటాడనమాట. వినేసరికి ఆవిడ చెప్పే మాటలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. అది అతను ఇంకా తీసుకుంటా ఆ మాటలు కొంచెం సేపు విందాం అనుకుంటాడు. తర్వాత అక్కడ కూర్చుండిపోతాడనమాట. కూర్చుండిపోయి మొత్తం భాగవతం క్లాస్ మొత్తం వినేస్తాడు. విన్న తర్వాత అతనికి హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. డైరెక్ట్‌గా మాతాజీతో వెళ్లి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపు మాట్లాడేసరికి మాతాజీకి అర్థమవుతుందనమాట. ఇతను నన్ను చంపడానికి వచ్చాడు అని. అప్పుడు మాతాజీ ఆ మాటలు ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా మాట్లాడతారనమాట. ఎలా అయినా ఇతనిలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అని. మొత్తానికి ఏంటంటే ఆయన వెళ్ళేటప్పుడు కొన్ని బుక్స్ తీసుకొని వెళ్తారనమాట. ప్రభుపాద్ బుక్స్ తీసుకొని. ఇంక అక్కడి నుంచి ఆయన చదవడం స్టార్ట్ చేశారు ప్రభుపాద్ బుక్స్. అతనేం చేస్తాడంటే అతను ఆ మిగతా ఆరుగురిని అతను చంపేసి ఈయనొక్కడు లీడర్ అవుతాడనమాట. ఈయనే లీడర్ ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో. తర్వాత ఇంకా మాతాజీకి అంతవరకు కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఫేవరబుల్‌గా లేరు. ఈ పర్టిక్యులర్ పర్సన్ మాతాజీకి ఫేవరబుల్‌గా ఉన్నారు కాబట్టి ఆవిడ ప్రచారానికి అది చాలా హెల్ప్ అయింది. మాతాజీ ఇంకా చాలా ఆహ్, తీవ్రంగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారనమాట. అయితే ఒక అక్కడ ఒక మిస్టేక్ జరిగిపోయిందనమాట. అదేంటి అంటే మాతాజీ ఉన్న ఏ టెంపుల్‌లో అయితే ఉన్నారో అక్కడ ఈ మాతాజీతో పాటు ఇంకొక మాతాజీ, ఒక ఐదుగురు బ్రహ్మచారులు కూడా ఉన్నారనమాట. ఆ ఐదుగురు బ్రహ్మచారుల్లో ఒకతను ఏం చేశాడంటే, చూడు ప్రభుపాద్ జనరల్‌గా ఆయన యూ రాస్కెల్, ఫూల్ అలాగన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా! ఏదైనా డైరెక్ట్‌గా చెప్తారు. కాబట్టి నేను కూడా అన్ని డైరెక్ట్‌గా చెప్తాను. అప్పుడు ఈ ఇతను ఎవరైతే ఈ లీడర్ ఉన్నాడో ఇతను కూడా మారిపోతాడు. మంచి డివోటీగా మారిపోతాడు. ప్రభుపాద్ చూడు ఎంతమందిని మార్చేశారో. ప్రభుపాద్ అంత డైరెక్ట్‌గా మాట్లాడినా సరే ఎవ్వరు ప్రభుపాద్‌ని తప్పు పట్టలేదు అని ఒక దాంతో ఇతను ఏం చేస్తాడంటే ఇంకా అతనికి ఒక లెటర్ రాస్తాడనమాట లీడర్‌కి. ఆ లెటర్‌లో ఏం రాస్తాడు, "నువ్వు చాలా పాపిష్టి పనులన్నీ చేస్తున్నావు. వేరే వాళ్ళని చంపడం ఏంటి? నిన్ను కృష్ణుడు కూడా క్షమించడు." అలా ఏవేవో రాస్తారు ఆ బ్రహ్మచారి ప్రభు. రాసిన తర్వాత ఇంకా ఈ లీడర్‌కి పిచ్చి కోపం వచ్చేస్తుందనమాట. నేను వీళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తుంటే వీళ్ళొచ్చి నా మీద రివర్స్ అవుతున్నారేంటి అని చెప్పి ఒకసారి వచ్చి వాళ్ళందరినీ ఒక ప్లేస్‌కి తీసుకొని వెళ్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అతనికి అర్థమవుతుందనమాట. ఈ మాతాజీ అయితే ఇలా రాయరు. మాతాజీలు జనరల్‌గా ఇలా రాయరు. అనేసి ఆ ఏడుగురిలో ఉన్న ఇద్దరు మాతాజీలని అంటే ఇంక్లూడింగ్ నాదిని మాతాజీని, "మాతాజీ మీరు పక్కకి తప్పుకోండి. ఈ ఐదుగురిలో ఒకళ్ళు నా గురించి ఇలాగా చెడుగా రాశారు. చెడుగా నాకు లెటర్ రాశారు. ఎవరు ఈ ఐదుగురిలో ఎవరు అలా రాశారు? మీరు కంపల్సరీ ఒప్పుకోవాల్సిందే. లేకపోతే నేను ఐదుగురిని చంపేస్తాను" అని చెప్తారనమాట. ఆహ్, అంతవరకు నాదిని మాతాజీకి తెలీదు. హరే కృష్ణ మాతాజీ. వాయిస్ రావట్లేదు. మాతాజీకి నెట్ పోయినట్టుంది. హరే కృష్ణ డివోటీస్ కొంచెం వెయిట్ చేయండి, మాతాజీ మళ్ళీ వస్తుంది. హరే కృష్ణ ఉత్తమ వస్తా మాతాజీ, మీ వీడియో ఆఫ్ అయిపోయిందండి, వాయిస్ కూడా రావట్లేదు.
హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తుంది కదా ఇప్పుడు? వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది హరే మాతాజీ. కృష్ణ. ఓకే, సారీ మాతాజీ, మధ్యలో నెట్వర్క్ పోయింది. పర్లేదు హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి స్పాట్ లైట్ చేస్తున్నాను నన్ను. ఓకే ఓకే. ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ, కంటిన్యూ. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. అయితే ఇంకా ఈ లాదిని మాతాజీ ఏంటంటే ఇంకా అతను బాగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. మాతాజీని చంపకూడదని అనుకుంటారు, కానీ మాతాజీ అనుకోకుండా మాతాజీని చంపేయాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత అందరినీ చంపేస్తారు అతను. మొత్తానికి ఏంటంటే ఇక్కడ మనకి మాతాజీ చూడండి, ఒక ఎంత బోల్డ్గా అంటే చచ్చిపోతాను ఇంక ఇతను చంపేస్తాడు అని తెలిసి కూడా మాతాజీ అక్కడ వైష్ణవ అపరాధం జరగకూడదు, నేనుండగా భక్తులకి ఏం జరగకూడదు అని ఫస్ట్ ఏమంటారు అది ఉంటుంది కదా లోపల తుపాకీలో గుండు, అది ఫస్ట్ మాతాజీకే తగులుతుంది అనమాట. ఫస్ట్ మాతాజీ చంపబడతారనమాట. ఆ రకంగా ఏంటంటే డివోటీస్ అంత బోల్డ్గా ఉంటారు, అంత ధైర్యంగా ఉంటారనమాట మృత్యువుని ఎదుర్కోవడానికి. ఆ రకంగా ఏంటంటే అలా మాతాజీది ఎండ్ అయిందని చెప్పలేము. కాకపోతే ఇది నేను జస్ట్ చాలా షార్ట్గా క్రిస్ప్గా మొత్తం అంతటిని ప్రతి ఆస్పెక్ట్ని కాకుండా పైన అలా కవర్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇది 2 hours లెక్చర్ అనమాట మితాయి సేని మాతాజీది. ఒకసారి వినండి, చాలా చాలా డీటెయిల్డ్గా ఉంది. నాకైతే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట. వీలుంటే మీరు అందరూ కూడా వినండి మాతాజీ. ఆల్రెడీ వినుంటే మంచిదే, వినని వాళ్ళు ఒకసారి వినడానికి ట్రై చేయండి. ఇది లాదిని మాతాజీది అనమాట. తర్వాత భీష్ముడు విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి. ఇంకో అక్కడ భీష్ముడు టైంలో ఏమైందంటే అతను ఆరో బెడ్ మీద ఉంటారు కదా, అంపశయ్య మీద ఉంటారు కదా, అలాంటి టైంలో అక్కడ భీష్ముడు అంటే మనకి మృత్యు అనేది కూడా భక్తులు అనే వాళ్ళు ఈ మృత్యువుని ఒక ఎండింగ్ లాగా తీసుకోరనమాట. అది అక్కడితో అయిపోయింది, ఇంకా నేను చచ్చిపోతాను రేపో లేకపోతే ఈరోజు నేను చచ్చిపోతాను, ఇంకా నాకు అక్కర్లేదు, నేను ఇంకా ఏం లేదు, నేను అలా కృష్ణుడి గురించి ఆలోచించుకుని చనిపోవాలి అలాగా ఉండదు అనమాట. అంటే కృష్ణుడి గురించి ఆలోచిస్తారు డెఫినెట్గా, అందులో నో డౌట్. కానీ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే మన చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం భగవంతుడికి ఏదో ఒకటి సేవ చేస్తూనే ఉండాలి అనే దాంతో మనం జీవించి ఉండాలన్నమాట. నా చివరి ఊపిరి వరకు నేను భగవంతుడి కాన్షియస్నెస్లో ఉండాలి, భగవంతుడి చేతనంలో ఉండాలి, నా ప్రతి ఊపిరి కూడా భగవంతుడి కోసమే అనే దాంతో ఉండాలన్నమాట. ఒకసారి ఒక సీనియర్ డివోటీ ఆయన లెక్చర్లో అడిగారనమాట, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణ కాన్షియస్నెస్ అంటున్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత దామోదర ఆరతి సర్వీస్, ఇలా అన్ని చెప్తున్నారు కదా, ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మనం జనరల్గా అంటారు కదా, ప్రభుపాద్ దగ్గర బ్యాక్ డోర్ కీ ఉంది, మనల్ని ప్రభుపాద్ ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకొని వెళ్తారు, ప్రభుపాద్ మనల్ని రికమెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు అని. మరి ప్రభుపాద్ అక్కడికి మనం వెళ్ళడానికి క్యూలో ఉండేటప్పుడు ప్రభుపాద్ మనల్ని అడుగుతారంట, నువ్వు నా కోసం ఏం చేసావు అని. అప్పుడు మనం చెప్పుకోవడానికి మన దగ్గర ఉండాలన్నమాట. అది ఎప్పుడు మనకి ఆ థాట్ ఎప్పుడు అది మనం ప్రభుపాద్కి ఏం చేసాము, ప్రభుపాద్ మూవ్మెంట్ కోసం మనం ఏం చేసాము అని చెప్పుకోవడానికి మన దగ్గర చాలా ఉండాలి. లేకపోతే ప్రభుపాద్ ఎందుకు, ఆయన దగ్గర బ్యాక్ డోర్ కీ అయితే ఉంది, మనం ఏమీ చేయకుండా మన కోసం మనం చూసుకుంటూ మనం భౌతికంగా ఉన్నప్పుడు ప్రభుపాద్ మనకెందుకు ఆయన హెల్ప్ చేసి మనల్ని ఎందుకు తీసుకుని వెళ్ళాలి భగవద్ధామానికి అంటే మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం, మూమెంట్ కోసం మనం ఏం చేస్తున్నాం. ప్రభుపాద్ మనకి ఇన్ని స్క్రిప్చర్స్ ఇచ్చారు, ఆయన అంత స్ట్రగుల్ అయ్యి ఆ ఏజ్లో ఆయన వెళ్ళి ఇవన్నీ చేసినందుకు మనం ప్రభుపాద్ కోసం ఏమి ఇచ్చారు అని ఆలోచించాలన్నమాట. అయితే అందుకే మనం త్రూఅవుట్ అవర్ లైఫ్ అన్నమాట ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి ఏం చేసామని. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఈ భీష్ముడు ఎగ్జాంపుల్లో ఏమైందంటే లాస్ట్ మినిట్లో కూడా భీష్ముడు ప్రీచింగ్ చేశారనమాట. ఏ రకంగా అండి, ఫస్ట్ అర్జునుడు ఆ యుద్ధం చేసే టైంలో అర్జునుడి పరిస్థితి, తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత యుధిష్ఠిర మహారాజ్ పరిస్థితి ఇద్దరిది ఒకేలా ఉంది. ఎందుకంటే అర్జునుడు ఆ టైంలో అయ్యో ఇదేంటి నా వాళ్ళందరినీ నేను చంపేయాలా అని ఆలోచిస్తున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి కృష్ణుడు అర్జునుడికి మొత్తం భగవద్గీత చెప్పారు, కన్విన్స్ అయిపోయారు, యుద్ధం చేశారు, అంతా అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు
ఆయన ఆయన నా ఒక్కడి అంటే నేను ఈ సింహాసనం మీద కూర్చోవడానికి నా కోసం ఇంతమంది ప్రాణాలు సమర్పించాలా, నాకు ఈ సింహాసనం వద్దు అనే ఆ మైండ్ సెట్తో ఉన్నారనమాట యుధిష్ఠిర మహారాజా. అయితే అక్కడ కృష్ణుడు అర్జున్ మళ్ళీ యుధిష్ఠిర మహారాజుని కూర్చోపెట్టి మొత్తం భగవద్గీత అంతా మళ్ళీ చెప్పలేదు. ఎందుకు? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. ఆయన గౌరవనీయుడు, కృష్ణుడి కంటే వయసులో పెద్ద యుధిష్ఠిర మహారాజు. సో ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది బాగోదు కాబట్టి అప్పుడు భీష్ముడి దగ్గరికి తీసుకుని వెళ్ళారనమాట కృష్ణుడు. భీష్ముడి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత భీష్ముడు మొత్తం అంతా రాజనీతి గురించి వాటన్నిటి గురించి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. మీరే కరెక్ట్ కన్విన్స్ అయ్యారనమాట లాస్ట్కి, మేము కరెక్ట్, మేము ధర్మ మార్గంలో నడుస్తున్నాము, ఇదే రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి అధర్మ మార్గంలో నడుస్తున్న కౌరవులకి ఇస్తే అనవసరంగా ప్రజలు చాలా సఫర్ అవుతారు, ప్రజలు ధార్మికంగా జీవించడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ తర్వాత ఏమైందండి, యుధిష్ఠిర మహారాజు కన్విన్స్ అయ్యారనమాట. అంటే ఇక్కడ భీష్ముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, లాస్ట్ మినిట్లో కూడా ఆయన ప్రాణాలు విడిచే సమయంలో కూడా ఆయన ప్రీచింగ్ చేశారనమాట. అలాగే భక్తులందరూ కూడా ఉండాలి అని చెప్పేసి మన ఆచార్యుల కోరిక. మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నమాట. మనల్ని ఏం భీష్మ పితామహలాగా మనల్ని తీసుకొని వెళ్ళి అంపశయ్య మీద పడుకోబెట్టి మనకి ఇప్పుడు నువ్వు భగవద్గీత చెప్పు, లేకపోతే ఇప్పుడు భాగవతం క్లాస్ చెప్పు అని మనల్ని అనట్లేదు. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ టైంలో చావు అనేది, మృత్యు అనేది ఏ టైంలో ఎలాగ వచ్చింది అనేది, ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు అనమాట. ఎంతో మంది డివోటీస్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మనకి ఇవన్నీ ఇచ్చారనమాట. ఇస్కాన్ని, లేకపోతే ఈ స్క్రిప్చర్స్ని, ఇవన్నిటిని. తర్వాత ఇంకా మనం మన గురు మహారాజ్ జయపతాక్ స్వామి గురు మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక టైంలో మాయాపూర్ టెంపుల్లో చాలా మంది డెకాయిడ్స్ అవి అటాక్ చేసేటప్పుడు గురు మహారాజ్ ఒక పిల్లర్ లాగా నించునే వాళ్ళు అనమాట. అసలు గురు మహారాజ్ని చూసే సగం మంది పారిపోయేవాళ్ళు. తర్వాత మిగతా వాళ్ళని గురు మహారాజ్ కూడా ఈ ఫైరింగ్ ఇవన్నీ నేర్చుకున్నారనమాట. అంటే ఏది మనం నేర్చుకున్నా అది భగవంతుడి సేవకే, ఆ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా గురు మహారాజ్ చాలా స్ట్రగుల్ అవుతున్నా సరే మనందరినీ ఉద్ధరించడానికి ఆయన ఎప్పుడు ఇంకా ఇనిషియేషన్లు ఇస్తూనే ఉన్నారు. ఆపేస్తానన్నారు, మళ్ళీ రీసెంట్గా కూడా ఇనిషియేషన్లు అవి దీక్షలు అవి ఇవ్వడం జరిగిందనమాట. ఏంటంటే మనకి ఏదైనా మంచి, ఎలా అయినా వీళ్ళకి మంచి చేసేయాలి, ఎలా అయినా వీళ్ళని తీసుకుని వెళ్ళాలి భగవద్ధామానికి, నాకేమైపోయినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం ఎలా అయినా భగవద్ధామానికి చేరుకోవాలి అనే దాంతో అలాంటి ఆతృతతో ఉంటారనమాట వాళ్ళు. తర్వాత ఇంకా భక్తి రాఘవ స్వామి మహారాజ్, ఆయన ఏం చేశారండి, ఆయన అంతే డెకాయిడ్స్ అటాక్లో, మాయాపూర్ డెకాయిడ్స్ అటాక్లో ఆయనకి కాలు పోయిందనమాట. ఇప్పటికీ ఆయనకి కాలు లేదు. ఒక కాలుతోనే ఆయన అలాగే అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. ప్రభుపాద్ ఒక జ్యువెల్ అయితే ఆయన శిష్యులందరూ కూడా అలాగే ఉన్నారనమాట. ఇంకా మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే, తెలియని వాళ్ళు చాలా చాలా మంది భక్తులు ఉన్నారనమాట. ప్రతి ఒక్కళ్ళ జీవితం నుంచి మనం నేర్చుకోవడానికి చాలా ఉంది. మొత్తానికి ఓవరాల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే మృత్యువు. దీనిలో భక్తులైతే మృత్యువుని చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అదే అభక్తులకైతే భగవంతుడు మృత్యు రూపంలో వచ్చి అన్ని హరించుకుపోతాడు అనేది మనం ఈరోజు అదండి ఈరోజు టాపిక్ మృత్యువు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ, లేకపోతే మనం కాల్ని క్లోజ్ చేసేద్దాం. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ. సిద్ధ భక్తులు నిజంగా భక్తిలో పూర్తి భక్తిలో స్థాయిలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారనేది చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ఆ మాతాజీ స్టోరీ ద్వారా అసలు అంత డెడికేషన్ ఉంటుంది అసలు భక్తుల్లో అనేది. ఆ మాతాజీ ఎన్ని రకాలుగా ఫేస్ చేసుకుంటూ వచ్చి చివరికి ప్రాణాలు కూడా ఇచ్చారు ధైర్యంగా అనేది చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. అవును మాతాజీ, వీలుంటే ఫుల్ది వినండి మాతాజీ, ఫుల్ లెక్చర్ వినండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మాతాజీ. మనం అంటే స్క్రిప్చర్స్ చదివినప్పుడు మనకి కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది. మన చుట్టూ ఉన్న డివోటీస్ చేసే వాటిని వాళ్ళు భగవంతుడి కోసం ఎంత అంకిత భావంతో చేస్తున్నారు, భగవంతుడి భక్తి, భగవంతుడి సేవ అనేది చూసినప్పుడు మనకి ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది. చాలా మోటివేషనల్గా ఉంటుంది మాతాజీ. వాళ్ళు భక్తిలో ఏ స్థాయిలో ఉన్నారనేది వాళ్ళ యొక్క వాళ్ళు చేసినటువంటి విధానం బట్టి అర్థమవుతా ఉంది మాతాజీ నిజంగా. హరే కృష్ణ, చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ లాడ్ని మాతాజీ స్టోరీ వినగానే చాలా ఇన్స్పిరేషన్ కలిగింది మాతాజీ.
మీరు చెప్పే విధానం కూడా చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. మనసుకు హత్తుకున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఆ ఒరిజినల్ లెక్చర్ వింటే మీకు ఇంకా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది మాతాజీ. నేను అంతా కట్ చేసి చెప్పాను. వింటాం మాతాజీ, డెఫినెట్ గా. అవును మాతాజీ, నేను విన్నాను. చాలా బాగుంటది మాతాజీ. అసలు 2-3 సార్లు మళ్ళీ విన్నాను మాతాజీ. అంతలా ఉంది ఆవిడ గురించి. చాలా కష్టపడి భక్తి వదలకుండా అంత కష్టపడి అలాగే సాధించారు మాతాజీ. లాస్ట్ లో ఆవిడ అందరినీ కాపాడిన విధానం ఇంకా బాగుంది మాతాజీ. ఆవిడ ఫారినర్ అయ్యింది ప్రాణాలు కూడా కూడా లెక్క ఆమెకు చేయకుండా వాళ్ళ భక్తులందరినీ కాపాడి ఆవిడ ప్రాణత్యాగం చేశారు. అసలు హరిబోల్ మాతాజీ ఆవిడ గురించి అయితే. హరే కృష్ణ. ఆమె ఫారినర్ గా పుట్టింది కానీ ఆమె అంతా కూడా గత జన్మ సుకృతి వల్ల ఆమెకు నిజంగా మీరు అన్నట్టుగా మాతాజీ సుకృతి ఉంటేనే వాళ్ళంత భక్తిలోకి రాగలరు అనేది. ఆమె ఏ దేశంలో పుట్టినా కూడా ఆమెకు అసలు అవనేది ఉంది. సో అలా ఆమె గారు అక్కడ దాకా రాగలిగారు అనేది దాన్ని ఉపయోగించుకున్నారు అసలు అద్భుతంగా. పరిస్థితులను అవకాశాలను కూడా సద్వినియోగపరుచుకుంటూ వచ్చారు. గ్రేట్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను విన్నాను మాతాజీ అది.